రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధ్యక్షులు మొరుగు అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో మండల ఆర్యవైశ్య గార్డెన్లో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్లో కో కన్వీనర్ ఆడేపు రవీందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు। ప్రజా సమస్యలపై నిరంతరం పాటుపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు। కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చి నేటికి 8 నెలలు గడుస్తున్నా హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు। ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని పార్లమెంట్ కో కన్వీనర్ ఆడేపు రవీందర్ అన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। పార్లమెంట్ కోల్కన్వీనర్ ఆర్ఎస్ రవీందర్ గారు రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల రమేశ్వరరావు గారు మరియు అసెంబ్లీ కన్వీనర్ కరంగ మంగరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి సౌలత్ నాగకుమార్ గారు, అలాగే బాధ నరేష్ గారు, నా ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, ముస్తాబాద్ టౌన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ, పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసిన రాజకీయ తీర్మానాన్ని మండల కార్యవర్గం నాకు అవకాశం కల్పించింది కాబట్టి వారికి, ఎందుకంటే మనం ముస్తాబాద్లో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు మన ఐటీ శాఖ మంత్రి వారు చాలా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, దానిలో వార్డు మెంబర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ రాబోయే రోజులలో పట్టణానికి అయితే మున్సిపల్ ఉంటాయి। బహుశా అది చేస్తారా వాయిదేస్తారా అది మనకు అర్థం కాదు। వీటి కూడా వాయిదా ఎందుకు వేసిందంటే దాదాపు వచ్చి ఇప్పుడు 8 నెలలు 7 నెలలు అయిపోయింది। మరి ప్రభుత్వం అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది వాయిదా వేసి మొన్ననే ఈ రైతు రుణమాఫీ అని ఏదైతే ₹1,00,000 లోపు అన్నారో అది అట్లీ ఫెయిల్ అయిపోయారు। ఎందుకంటే ఎక్కడ చూసినా 25-30% కంటే సిరిసిల్ల కేడీసీసీ బ్యాంకులు లెక్క తీస్తే 750 పైసలకు రుణగ్రహీతలు ఉన్నారు। మాఫీ అయింది ఏంటంటే 300 మందికి। ఇంకా కొన్ని చోట్ల అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా తీసుకుంటే 20% లెక్క అయింది। అంటే వాళ్ళు గమ్మత్తుగా ఒక ఆలోచన ఏం చేసిందంటే కొత్తగా ఏం చేయలే కానీ ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఇచ్చింది। అది ఆ 2 విడతలు 10,000 అనుకుంటే ఒక విడత తీసుకుంటే 7,400 కోట్లు ఒక్కసారి మనం రైతు పనిచేస్తే ఇప్పుడు రైతు భరోసా అన్నారు। అదే రకంగా ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ 7,500 చొప్పున ఇస్తే 11,100 కోట్లు 11,100 మీరు ఎన్ని మాఫీ చేసిన లెక్క ఇస్తే 6,800 కోట్లు అంటే 7,400 కాదు, ఇంకా 6,800 కోట్లు అంటే ఇంకో 5,500 కోట్లు మిగిలింది। బ్రహ్మాండంగా ఏం చేసినట్టు దాన్ని మేము రైతు రుణమాఫీ చేసినాం అని చెప్తుంది రైతు, అదొకటి అయిపోయింది అనుకున్నాం కొద్దిసేపు। ఇప్పుడు పంచాయతీ చాలా అయ్యా మా సంగతి ఏంది, మేము కూడా అన్ని రకాల అర్హులు ఉన్నాం। ఒకసారి ఏమో రేషన్ కార్డు అన్నాం, ఒకసారి ఏమో పాస్బుక్ అన్నాం, దాంట్లో ఆగమాగం చేస్తే ఏమైంది అనేది అర్థమైంది। మొత్తం కదా అసంతృప్తి ఉన్నారు జనాలు। మరి ఒకసారి 6 గ్యారెంటీల వైపు అయితే ఫస్ట్ 2,500 ఇస్తా అన్నారు, 2,500 ఇస్తా అన్నారు ఏ ఒక్క మహిళ 2,500 అటెండ్। ఆ తర్వాత పెన్షన్ గురించి మాట్లాడితే 4,000 ఇస్తా అన్నారు, ముసలిలో కావచ్చు ఇంకా వితంతువులో కావచ్చు 4,000 ఎక్కడ లేదు। అదే రకంగా ఇంకొకటి తీసుకుంటే మన గృహ నిర్మాణం కోసానికి 5 లక్షలు ఇస్తామన్నారు, చూసేలేదు। ఇక ఇక్కడ ఒకసారి రైతు గురించి మాట్లాడుతుంటే 15,000 రూపాయలు అందరూ, అది ఇద్దరికి, ఒకటేమో కౌలు రైతుకు, ఒకటి అసలైన రైతు, అది 2 ఫెయిల్। ఎప్పుడే అది ఆయన ఫస్ట్ ఎయిడ్ ఆయన కింద పడడం, ఆయనకు మనకు అటాక్ వచ్చింది 108